నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ చౌక్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వద్ద వలవల బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు, నివాళులు. అదే విగ్రహం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజాస్వామ్యానికి నూతన దిశను మార్చిన ఘనత ఎన్టీఆర్దే. ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. కస్పా పెంటపాడులో పెంట్లమ్మ అమ్మవారి సేవా మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ, వైసీపీ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, వడ్డీ రఘురాములు, బొలిశెట్టి రాజేష్, తోట రాజా, గంధం సతీష్లు. భీమడోల్ జెడ్పీ హైస్కూల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించుకుని ఉల్లాసంగా గడిపిన 1994-95 బ్యాచ్ పూర్వ విద్యార్థులు. సమాజానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డును ఇవ్వాలి. ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాలకు హాజరై పూజలు చేసిన కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, టీడీపీ శ్రేణులు. సమాజానికి విశేష సేవలు అందించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు ఆకాంక్షించారు. రాజకీయ రంగంలో సామాన్యులకు సైతం అవకాశాలు కల్పించి నాయకులుగా తయారు చేసిన ఘనత మహానేత ఎన్టీఆర్ కు దక్కిందని వారన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని శేష్మహల్ రోడ్డు కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే బాబ్జీ, తాతాజీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారని అన్నారు. కిలో బియ్యం ₹2 పథకం ద్వారా పేదలకు అన్నం పెట్టారని, దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకొడ తాతాజీ, గొర్రెల శ్రీధర్, ఆకాశపు స్వామి, అడపా ప్రసాద్, వర్తనపల్లి కాశీ, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కిలిపర్తి వెంకట్రావు, వాడపల్లి సుబ్బరాజు, మద్దిపాటి ధర్మేంద్ర, దాసరి అప్పన్న, పాలూరు వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేష్, పద్మనాభుని మురళి, షేక్ బాజీ, సబ్నివేసు కృష్ణమోహన్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వల్వల బాబ్జీ ఎన్టీఆర్ చౌక్ వద్ద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వస్త్రాలు తీసుకున్న వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళండి అమ్మా. ఏమంటే ఇచ్చిన తర్వాత నాయకులు అందరూ భోజనం చేసి వెళ్ళాలి. వస్త్రాలు తీసుకున్న వాళ్ళు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. సహకరించండి. అన్న ఎన్టీఆర్ 1983లో పార్టీ పెట్టి అప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గడగడలాడించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రపంచం నడిచే టైంలో తెలుగుదేశాన్ని ఇక్కడ నిలబెట్టి 1983 సంవత్సరంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కూడు గుడ్డ అనేది ఆయన నినాదం. ప్రతి ఇంట్లోనూ భోజనానికి ఇబ్బంది ఉండకూడదు, గుడ్డు ఉండాలి, అదేవిధంగా తింటాకి తిండి ఉండాలనే నినాదంతో ఆయన స్టార్ట్ చేసిన సంక్షేమాలన్నీ ఈరోజు అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఉన్నాయో కూడా మీ అందరికీ తెలుసు. అంతకుముందు ఎన్టీ రామారావు రాకముందు, వచ్చిన తర్వాతని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం రాజకీయాల్లో. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యానంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల నేను పురపాలక సంఘ చైర్మన్గా అయ్యాను. అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు ఎలాంటి గుర్తింపు లేదు. అలాంటిది ఇవాళ తెలుగుదేశం పార్టీలో నేను
మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ అదే కూటమిలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన సోదరులందరికీ, కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు ఆ రోజు ఆ పార్టీ పెట్టబట్టే ఈరోజు అన్ని కింద స్థాయి నుంచి కూడా రాజకీయాలు చేసి మళ్ళంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్. తెలుగు జాతి గర్వించదగ్గ నటులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క ఎన్టీ రామారావు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే విగ్రహం ఉంటే వాచికం ఉండదు, వాచికం ఉంటే విగ్రహం ఉండదు. అంత పోత పోసిన అందమైన శిల్పం లాంటి మరి సృజనాత్మకంగా మాట్లాడే శక్తి గల నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారు అని అంటే అది నందమూరి తారక రామారావు గారికే చెల్లిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఏదైతే ఆయన మంచి స్వింగ్ లో ఉండి ఎవరికి లేని పారితోషికం ఆ రోజున మరి ఎన్టీ రామారావు గారికి ఇస్తా ఉంటే నేను ప్రజల కోసం పనిచేయాలన్న దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి సంవత్సరం తేక్కోకుండా ఈవేళ ఆ రోజున మరి ముఖ్యమంత్రి అయి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ఏకైక ప్రజానాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆయన 1983లో అప్పుడు ఒక ఉద్యమంలాగా, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలను కాపాడాలి ఈ రాష్ట్రంలో, ఇంక వెనకబడి వర్గాలకి న్యాయం జరగట్లేదు అన్న ఆలోచనతో ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఎన్నో వర్గాల ప్రజలకి లాభం చేకూరేలాగా అటు బియ్యం పథకం కానీ, ఇటు ఉచిత విద్యుత్ కార్యక్రమం కానీ, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు. అప్పుడున్న ప్రధానమంత్రి గారు కానీ, అప్పుడున్న ప్రపంచ దేశ నాయకులు గారు ఆయన గుర్తించి ఆయన యొక్క కార్యక్రమాలని దేశవ్యాప్తంగా ఆయన సంక్షేమ పథకాలు తీసుకున్న విషయాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా గొప్ప వ్యక్తి మరి ఈరోజు మనకు లేకపోవడం, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన అడుగున్న ఆలోచనలో ఈ ఎన్డీఏ కూటమి నాయకత్వం ఎదురుకెళ్ళాలని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఆయన అడుగుజాడలు వెళ్తూ ఆయన ఆశించిన ఆశయాలు నెరవేర్చే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ చౌక్ నందు మన స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొలాల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్న విషయం అందరికీ తెలుసున్న విషయమే. అదేవిధంగా ఎన్టీఆర్ గారు సంక్షేమ పథకాలకు నాంది పలికిన వ్యక్తి. ఆయన కోసం చెప్పుకోవాలంటే చాలా ఉంది. ముఖ్యంగా ఆయన ఈ కిలో ₹2 బియ్యం పథకం, ఆస్తుల ఆడవారికి ఆస్తుల హక్కు, కరెంటు, ఇదే కాకుండా ముఖ్యంగా బీసీలకు పెద్దపేట వేసి ఎంతమంది బీసీలు నాలాంటి వాళ్ళందరినీ కూడా ఒక నాయకత్వం పటిమ ద్వారా ఆయన పెంపొందించిన దానికి నిదర్శనం మన ఎన్టీ రామారావు. అదే కార్యక్రమాలని మన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ అంతకన్నా మెరుగ్గా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చూస్తూ ఆయన ఎంత రోజుకి 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు మరి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పొలాల బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో స్థానిక ఎన్టీఆర్ సెంటర్ వద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదల పాలిట పెన్నిది, తెలుగుదేశం పార్టీకి ఆరాధ్య దైవం అయిన నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పొలాల బాబ్జీ గారి నాయకత్వంలో వస్త్రదానం, అన్నదానం, ఆయనకు ఘనమైన నివాళులు అర్పించే దిశగా కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు, యుగ పురుషుడు. అటువంటి మహానుభావుడు కేవలం తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ఈ యొక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఏదైతే తెలుగువారు ఇబ్బంది పడతా ఉన్నారో, రాజకీయంగా వెనుకబడితనంగా ఉన్నారో, పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకురావడం, ఏదైతే నందమూరి తారక రామారావు గారు
అటు సినీ ఫీల్డ్ లోనే మగుడం లేని మహారాజులాగా, ఇటు రాజకీయ చరిత్రలోనే మగుడం లేని మహారాజులాగా వెలిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఏపీ ఆప్కబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వడ్లపట్ల, భీమడోలు గ్రామాల్లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆప్కబ్ చైర్మన్ గన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాస్వామ్యానికి నూతన దిశ చూపారని, ముఖ్యంగా సామాన్యుడికి పాలనను చేరువ చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు. పేదల సంక్షేమం, మహిళల గౌరవం, గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు నేటికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేషపుగిరి, కొండబాబు, పుల్లయ్య నాయుడు, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరి ప్రసాద్, ఆదిరెడ్డి సత్యబాబు, యుగంధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నానుడితో అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, 29 రాష్ట్రాలు గల భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నాడంటే అది ఎన్టీ రామారావు గారిని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాలి. అటువంటి మహానుభావుడు ఏ బ్రహ్మ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి కానీ, ఈ సమాజంలో ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నారో వారందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి సంస్థాగతమైన మార్పులు, సమాజంలో మార్పులు తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడమే కాకుండా ప్రపంచంగా ఇదే రికార్డు, 9 నెలల కాలంలో అధికారం రావటం. ఆ రికార్డు స్థాపించడమే కాకుండా అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన అన్ని నిర్ణయాలు కొన్ని మనం చెప్పాలంటే, ఆ రోజుల్లో కిలో 2 రూపాయలకి బియ్యం పథకం, ఉచితంగా చేరా దావతి, అటు పేదలకు అన్ని కూడా డబ్బులు లేకోకుండా పక్కా గృహ నిర్మాణం ఎంత కూడా 30 రూపాయల పెన్షన్. దానికి మించి మాండలిక వ్యవస్థలో అప్పటి వరకు ఉన్నటువంటి సమితి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను వేళ మరి పెట్టిన కారణంగా, అలాగే బీసీలకు, ఎస్సీలకు తొలిసారిగా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడిగా సోదరుడు తులసమ్మ ఇక్కడ బేమడోలు ఎంపీపీ అయినా, సోదరుడు మన కొండబాబు ఇక్కడ బేమడోలు ఎంపీపీ అయినా, ఇక్కడ సర్పంచ్ గానీ అనేక మంది సోదర సోదరిమణులందరూ కూడా రిజర్వేషన్లో ఈవేళ ప్రెసిడెంట్లో, మండల పార్టీ అధ్యక్షులు, లేకపోతే రిజర్వేషన్ ప్రకారం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారంటే అది ఆ రోజు ఆ మహానుభావుడు చేసినటువంటి పునాదులు అని చెప్పి మనందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి అమ్మవారికి సేవా మహోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ వైసీపీ అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు, నియోజకవర్గ నేత తోట గోపి తనయుడు తోట రాజా, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్ తదితరులు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి తోట గోపి తనయుడు తోట రాజా పిపర బ్యాండ్ నిమిత్తం 80,000 రూపాయలు, జాతర మహోత్సవానికి గంధం సతీష్ 50,000 రూపాయలు విరాళం ఆలయ కమిటీకి అందజేశారు. కాగా వడ్డీ రఘురాం నాయుడు వచ్చే ఏడాది జరుపుబడే అమ్మవారి జాతర మహోత్సవానికి 1,00,000 రూపాయల విరాళాన్ని ముందుగానే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పంతం శివరామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, వైస్ చైర్మన్ ఆదిరెడ్డి శివ, నరాలశెట్టి సంతోష్, జొన్నాడ హనుమాన్, కాకి చిన్ని, మంచాల సత్యబాబు, కంబాల కొండయ్య, మల్లెల ప్రసాద్, చౌడగిరి ఉమర్, రావూరి రమణ, ముత్యాల పండు, ఇమ్మంది పండు, అల్లాడి వెంకట్రావు, ఆదిరెడ్డి సన్నిబాబు, పంతం సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తెలియజేసుకుంటూ పెంట్లమ్మ గుడిని ఎంతో వైభవపేతంగా తీర్చిదిద్దిన గ్రామం కస్వాపెంటపాడు. దానికి గంధం సతీష్ గారు అలాగే మన పంతం శేఖర్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కూడా ఆ గుడి పూర్వ వైభవం నెలకొలే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో మరి అన్నదానం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తూ మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కస్వాపెంటపాడు గ్రామాన్ని సుభిక్షంగా చూసే విధంగా మరి పెంట్లమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కమిటీ అంతా కూడా చాలా చక్కటి ఏర్పాట్లతోటి మరి ఈవేళ ప్రజలందరినీ కూడా పెంట్లమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి అందరూ అలాగే వచ్చే సంవత్సరం జాతర మరి పెంట్లమ్మ వారి జాతర వచ్చే సంవత్సరం అత్యంత వైభవపేతంగా చేయడానికి ప్రతిభూతులు అయ్యారని చెప్పి తెలియజేసుకుంటూ అమ్మవారి సేవా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు నాకు ఇచ్చే విధంగా ఈ కమిటీ ఆలయ కమిటీ వారు నన్ను పిలిచి ఇక్కడ అమ్మవారి దీవెనలు నాకు ఇచ్చినందుకు ఆలయ కమిటీ వారి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత రంగరంగ వైభవంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతంలో పండించిన రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు వచ్చి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇదంతా కూడా పరీక్షాకాల సమయం కాబట్టి ప్రజలందరూ కూడా పిల్ల పాపలు కూడా మంచి ఉత్తీర్ణతో పాస్ అవ్వాలని, వ్యాపారందరూ కూడా మంచి వ్యాపారంతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలందరూ మనకి మన పిల్ల పాపలకి మన కుటుంబాలందరికీ కూడా మెండుగా ఉండాలని, మనందరం సుభిక్షంగా ఉండాలని, ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అమ్మవారు చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అమ్మవారి ఈ సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం జాతరగా ఉంది కాబట్టి పెంటాలమ్మ అమ్మవారికి జాతర నిమిత్తం వచ్చే సంవత్సరం నేను 1 లక్ష రూపాయలు నా తరఫున నా కుటుంబం తరఫున నేను ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అమ్మవారి దీవెనలు కరుణా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలకు మెండుగా ఉండాలని, మీరందరూ అష్టైశ్వర్యాలతో తొలదూగాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దీవెనలు మీకు ఉండాలని పేరున శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే అమ్మవారి సేవకి ఇవాళ నన్ను పిలవటం నేను ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం సేవ చేయడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి మళ్ళీ జాతర జరిపించాలని చెప్పేసి ఊరు పెద్దలు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారి జాతరని చాలా వైభవంగా ఘనంగా చేస్తారని చెప్పేసి నేను నమ్ముతూ, అలాగే ఆ జాతరకు కావాల్సిన ఏదైతే మన ఎమ్మెల్యేగా ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తే ఖచ్చితంగా ఆ సపోర్ట్ని కూడా మన ఎమ్మెల్యే గారు అందజేస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, అలాగే ఏదైతే పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మన సర్పంచ్ గారు చెప్పినట్లు మనం దాదాపుగా అంటే మన ఎమ్మెల్యే గారు గెలిచి దాదాపుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలిచి సంవత్సరం 8 నెలలు కావస్తూ ఉంది. ఈ సంవత్సరం 8 నెలల్లో కూడా ఎటువంటి మనకి ఇక్కడ ఈ ఊరికి సంబంధించి ఎటువంటి డెవలప్ చేశారు అనేది మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 కోట్లు పెట్టి అక్కడ మనకి సబ్స్టేషన్ని తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ రన్నింగ్లోకి తీసుకురావడం కానీ, అలాగే ఈ ఊరికి ప్రధానమైన సమస్య ఏమైనా ఉందంటే అది మంచినీటి ప్రాబ్లం. ఆ మంచినీళ్ళు తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న ఇంట్లో వస్తే దాన్ని మనం ఒక దాంట్లో పట్టుకుని ఉంచుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రోజున మీరు గమనించినట్లయితే జల్ జీవన్ మిషన్లో పాత గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే దాన్ని నిర్వీర్యం చేయడం జరిగిందో దాన్ని మళ్ళీ మన అధికారులతో మాట్లాడి దాన్ని మళ్ళీ రివోక్ చేసి దాదాపుగా పాతది 87 లక్షలు 86 లక్షలు అన్నారు. ఆ 86 లక్షల నుంచి ఇవాళ 1,17,00,000 వరకు చేయించి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 70% వర్క్స్ను కూడా కంప్లీట్ చేయించే బాధ్యత
మన ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. ఖచ్చితంగా 100% ఈ నెలాఖరు లేకపోతే ఫిబ్రవరి 2 వారాల లోపు కంప్లీట్ చేసి మీ అందరికీ మంచినీరుని అందించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ప్రభుత్వం ఇప్పయ్యాక మన కస్బాపెంటపాడు గ్రామానికి మరి ఎన్నలేటి సేవ చేయడం, అలాగే మన పెద్దలు తోటగోపి గారు ఏ కార్యక్రమం అయినా సరే మన ఎమ్మెల్యే గారికి ఇబ్బందులు ఉన్నాయి. మన కస్బాపెంటపాడు గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీటి ఇబ్బంది ఉంది. అలాగే కరెంటు విషయంలో మరి ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చి అనకపోయింది. ఇవన్నీ మనకు చేయాలని మన గ్రామం తరఫున వారి మిత్రులు మరి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం, మరి అలాగే మరి మన కస్బాపెంటపాడు గ్రామంలో సబ్ స్టేషన్కి ఎన్నాళ్ళ నుంచో ఆగిపోయిన సబ్ స్టేషన్కి 3,50,00,000 శాంక్షన్ చేయించి సబ్ స్టేషన్ పూర్తి చేయడం జరిగింది. శ్రీ 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 పెంట్లమ్మ వారి సేవ ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలు తోటగోపి గారు, గ్రామ పెద్దలు గంధం సతీష్ గారు, గ్రామ పెద్దలందరికీ మా తణుకు సుభాష్ చంద్రబోస్ గారికి, గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి ఈ సేవను విజయవంతం చేయాలని వచ్చే సంవత్సరం జాతర మహోత్సవం పెట్టాం. జాతర మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా అన్ని విధాలు అందరూ మన శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీని గారు, తోటగోపి గారు, ఉరవల బాబుజీ గారు, కాదారి కుటుంబ నాయకులు అందరూ కూడా వచ్చే సంవత్సరం జాతరకి అందరూ కూడా సహకరించి ఈ సేవని జాతరని మా గ్రామాన్ని అందరినీ కూడా దీవించాలని కోరుకుంటున్నాం. కస్బాపెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు సేవా కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ కమిటీ వచ్చాక జరగడం, అలాగే గ్రామ పెద్దలు తోటగోపి గారు, అలాగే సతీష్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ కూడా మాకు ఎంతో సహకారాన్ని ఇస్తూ ముందుకు తోడ్పాటు ఇస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చే సంవత్సరం జాతర ఉంది కావున జాతర కార్యక్రమాన్ని ఇంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని, అలాగే బొలిశెలమ్మ జాతర ఎలా అయితే జరిపిస్తున్నారో మా జాతరను కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని కోరుకుంటూ భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95 10th పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం సందడిగా జరిగింది. 3 దశాబ్దాల తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులు తమ విద్య జీవిత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి గురువుల సేవలను స్మరించుకుని వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. సహపంక్తి భోజనాలు చేసి గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శ్రీమన్నాచార్యులు, లక్ష్మణరావు, ఉషారాణి, వెంకటేశ్వర్లు, నాగమణి, కమలకుమారి, ప్రస్తుత హెచ్ఎం పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికుడు ఎన్ సతీష్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 1994-95 పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అందరినీ ఒక వేదిక దగ్గర పడుతున్నటువంటి మన గోవింద్ కానీ లేకుంటే ప్రసాద్ కానీ ఇంకా వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా చెప్పారు ఇందాక ఎంట్రన్స్ అదిరింది. ఫస్ట్ సినిమాకి వెళ్తే అనుకుంటాం అరే ఫస్ట్ ఎంట్రన్స్ బాగాలేదు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఎంట్రన్స్ అదిరిందట. ఇంక మిగతా చూడట్లా. దేశానికి విశేష సేవలందించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజకీయ రంగంలో సామాన్యులకు సైతం అవకాశాలు కల్పించి నాయకులుగా తయారు చేసిన ఘనత మహానేత ఎన్టీఆర్కు దక్కిందని శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 9 నెలల్లో ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారని అన్నారు. కిలో బియ్యం 2 రూపాయల పథకం ద్వారా పేదలకు అన్నం పెట్టారని, దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. రాజకీయం అంటే గొప్ప గొప్ప వాళ్ళకి తప్ప సామాన్యుడికి సాధ్యం కాదనే రోజుల్లో
సామాన్యుడు సైతం రాజకీయ నేతగా ఎదిగే విధంగా ఎన్టీఆర్ రాజకీయాలను సమూలంగా మార్చివేశారని అన్నారు. తాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావటం ఎన్టీఆర్ వేసిన పునాది వల్లే సాధ్యమైందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం, సూపర్ 6 హామీలు తదితర కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పూర్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఈతకొడి తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, అడపా ప్రసాద్, వర్తనపల్లి కాశీ, వాడపల్లి సుబ్బరాజు, మద్దిపాటి ధర్మేంద్ర, పోతుల అన్నవరం, పరిమి సురేష్, ఒట్టికూటి అబ్బు, కరుటూరి గోవింద్, బలసు లక్ష్మణరావు, వెంకటరత్నం, ఉడతా బాలాజీ, గుండుబోగుల సురేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామారావు వచ్చిన పరిస్థితి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా అమ్మమ్మ గారిది ఇక్కడే కృష్ణాపురం. ఆ ఊళ్ళో 50 ఎకరాల పొలం ఉన్నప్పుడు వాళ్ళకి తింటాకి తిండి, కనీసం సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితి. 2 ఎడ్ల బండి మీద ప్రయాణం, సాధారణమైన దుస్తులతోనే ధరించి ఎవరి పనులు చేసుకునే పరిస్థితి. నీళ్లు ఉండి, వర్షాధారమైన పంటలు ఉండే. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 5 HP మోటార్లు ఫ్రీ కరెంట్ ఇచ్చి మరి అన్నదాతని ఇవాళ మరి ధనవంతుడిగా చేసి ఇవాళ 10 ఎకరాల రైతుని ఒకవేళ కారు కొనుక్కునే పరిస్థితి, 5 ఎకరాలు ఉంటే కారు మెయింటైన్ చేసే పరిస్థితి. ఆ పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవడం. అయిన తర్వాత మరి అబ్బు కూడా బాగా తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ తెలుసు. అంటే మనం చాలామంది చెప్పట్లేదు, అన్ని విస్మరించి మర్చిపోయారు. ఆ తరం నుంచి మేము చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భం మీకు తెలియజేయాలి. ఎందుకంటే అప్పుడున్న విలువలు ఎంత, ఇక్కడ 2-3 వేలకి ఇక్కడ ఎకరం పొలం దొరికేది. అలాంటి భూమి వాళ్ళ కోట్లాది రూపాయలు పలుకుతుందంటే దానికి కారణం ఆ రోజు ఆయన వేసిన బీజం. ఈ ప్రాంతంలో ఒక ఎకరానికి ₹1,00,000 కౌలు వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఇక్కడే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడిది ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ బంజరు భూముల్లో ఉండేటువంటి భూములన్నీ కూడా మరి బంగారం చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు. ఆయన పెట్టిన పార్టీ ఈ రోజు వరకు మరి మనందరూ కూడా గౌరవించి కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా సరే ఆ మహానుభావుడు ఆ రోజు చాలామందికి రాజకీయ భిక్ష, ఆకాశం నుంచి నేలకు దింపిన వ్యక్తి రాజకీయాన్ని రామారావు గారు. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే సామాన్యుడు వల్ల కాదు, వాళ్ళ ఎమ్మెల్యేని నిలదీసే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యంలో అంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా సామాన్యమైన వ్యక్తిని ఒక బీసీ కులాలకు చెందిన, అగ్ర కులాలకు చెందిన మాకు అంతా సమానమైన విధంగా మరి ఆయన చేసిన ఏర్పాటు ఇవాళ బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీని గౌరవించడం. మరి దాంట్లో అందరూ అన్నీ కలిస్తేనే రాజకీయం అవుద్ది. ఇవాళ కూటమిని ఎదురు లేకుండా గెలిపించారంటే ఆ రోజు ఆయన 1983 సంవత్సరంలో మరి ఆయన పెట్టిన పార్టీ. తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో వేంచేసి ఉన్న శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వరరావు అండ్ పార్టీ తాడేపల్లిగూడెం సాయిరం బుర్రకథ దళంచే శ్రీకృష్ణ రాయభారం బుర్రకథ కార్యక్రమం నిర్వహించారు. ఈ బుర్రకథ ఆద్యాంతం చలోక్తులతో, సరదా సంభాషణలతో ఆహుతులను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ టైలర్స్ అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు ఆకాశపు స్వామి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుడి మురళీమోహన్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నేవిసు కృష్ణమోహన్, బీవీఆర్ సాంస్కృతిక సమితి వ్యవస్థాపకులు బుద్ధాల వెంకటరామారావు, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, దాట్ల జగన్నాథరాజు, దలై తిరుమలరావులను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మరియు కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు. అనంతరం బుర్రకథ కళాకారులను అమ్మవారి గుడికి విచ్చేసిన ప్రత్యేక ఆహ్వానితులచే సత్కరించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ముఖ్యంగా నాగబాబు గారు 46 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తుంటే ఎప్పుడూ కూడా ఇక్కడ చిన్న ఇబ్బంది వచ్చిందన్న పరిస్థితి ఈ పందిర్లో ఎప్పుడూ కూడా కలగలేదు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మ్యూజికల్ నైట్లు జరుగుతూ ఉంటాయి, మ్యూజికల్ నైట్ జరిగిన చోటల్లో గొడవలు జరుగుతాయి. అలాంటి ఇబ్బందులు ఏమి రాకోకుండా చక్కగా సన్నిహితులు ఎంతోమంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ అలాగే మెయింటైన్ చేయడానికి కూడా వస్తారు. అలాగే 25 నుంచి 30 వేలు దాకా అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా రమ్మని ఆ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం గొప్ప విషయం.
అలాగే తనతో పాటు ఎంతోమంది సన్నిహితులు ఉండేవారు. ఈవేళ మరి వయసు పైబడిపోతున్న కారణంగా కొంతమంది మరి స్వర్గస్థులై అవడం జరిగింది. అలాగే ఆయన సోదరుడు మరి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే నానాజీ గారు లేకపోవడం అనేది మరి అందరికీ కూడా తీరని లోటు అని చెప్పక తప్పదు. కొబ్బరి తోట నుంచే నేను అవనివ్వండి, లేకపోతే కుట్టి సత్యనారాయణ గారు అవనివ్వండి, నాగబాబు గారు అవనివ్వండి, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అవనివ్వండి, అందరూ కూడా ఈ నాని గారు అవనివ్వండి, అందరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగి ఆవిడ ఆశీర్వచనాలతోటి ఈవేళ పైకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ స్టేజ్ మీద ప్రదర్శనలు ఇచ్చిన వారు చాలా హై లెవెల్కి వెళ్ళారు. అది కానీ నేను గత 30 సంవత్సరాల నుంచి నేను మా భార్య కూడా ప్రతి సంవత్సరం మ్యూజికల్ నైట్కి వచ్చి కంపల్సరిగా 4-5 పాటలు విని వెళ్తాం. అది ఈ రోజుని ఈ స్టేజ్ మీద నేను ఇలా సత్కారం పొందడం చాలా సంతోషంగా ఉంది. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉంటుంది, ఆ మహంకాళం దయ్య అందరికీ ఉంటుంది. ఎందుకంటే గత సంవత్సరమే నేను అమ్మవారి లడ్డు పాడుకోవడం జరిగింది. అనుకోకుండా రావడం అమ్మ అనుగ్రహం. అప్పటి నుంచి కూడా నాకు అంతే శుభమే జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎందుకంటే నేను 2000లో రాజకీయంలోకి రావడం జరిగింది. నాకు ఎర్ర నారాయణ స్వామి గారు టికెట్ ఇవ్వడానికి ముందు ముఖ్య కారకులు తాడేపల్లిగూడెం ఎగ్గిన నాగబాబు గారు. ఎందుకంటే ఈరోజు కౌన్సిలర్గా 3 సార్లు పోటీ చేసి నెగ్గానంటే దానికి ముందు రాజకీయంగా నాకు నాంది పలికింది ఎగ్గిన నాగబాబు గారు. నవోదయ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో మహంకాళ అమ్మవారి జాతర కన్నుల పండగ గత 46 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ ప్రాంతానికి మంచి జరగాలని చిన్నప్పటి నుంచి కూడా యువత స్థాయిలో అంటే సుమారు ఆయన వయసు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నాగబాబు గారు ఆ మహంకాళ అమ్మవారిని సేవ చేసుకుంటూ ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి ఏదైతే తపనుందో దానికి మనస్ఫూర్తిగా నాగబాబు గారికి ఆ యూనియన్లో ఉన్నటువంటి నవోదయ ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు. గత 45 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున జిల్లాలోనే ఒక ఆదర్శమైపోయినటువంటి పందిరిగా అమ్మవారిని కార్యక్రమాలను ఎంతో క్రమశిక్షణతోటి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం, దానికి పట్టణంలోనూ అలాగే నియోజకవర్గ స్థాయిలోనూ మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు తమ సహకారాన్ని అందించడం వల్లే ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. అలాగే ముఖ్యంగా బాబ్జీ గారి గురించి చెప్పాలంటే మనం కాలువగట్టున ఈ అమ్మవారి ప్రతిరూప దేవాలయం నిర్మాణం చేసినప్పుడు ఆయన ఎంతో మనకి సహకారం అందించడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో స్థానిక కడకట్ల జనతా హాస్పిటల్లో డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షులు లయన్ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో పీఎంజేఎఫ్ లయన్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సహకారంతో నిడదవోలు లయన్ రాజేశ్వరి రామకృష్ణ నేత్ర వైద్యశాలచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. జనసేన యువనేత లయన్ బొలిశెట్టి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రీజియన్ చైర్పర్సన్ ఎంజేఎఫ్ లయన్ సుంకర శ్రీనివాస్, స్నేహ మైండ్ క్లినిక్ డాక్టర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ప్రతి నెల 3వ ఆదివారం నిర్వహించబడుతున్న శిబిరాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ శిబిరంలో 91 మంది టెస్టులు చేయించుకోగా 20 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు అందించారు. 17 మంది పేషెంట్లను మైనర్ ప్రొసీడింగ్స్ నిమిత్తం, 14 మందిని ఆపరేషన్ నిమిత్తం నిడదవోలు లయన్ రాజేశ్వరి రామకృష్ణ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తులు, గోపి కిరణ్ కుమార్, డివిపి విశ్వేశ్వరరావు, పేరూరి కాసయ్య, రామ్మోహన్ రావు, చిక్కా వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి సభ్యులు పాల్గొన్నారు. నేను మోర్ దాన్ ఏ చీఫ్ గెస్ట్, ఐ ఫెల్ట్ లైక్ ఏ మెంబర్ ఆఫ్ లైన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ఇక్కడ ఏదో నేను చీఫ్ గెస్ట్ వచ్చేది అనే దానికంటే నాకు అది కొంచెం చాలా పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి నేను ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడానికి నేను యాక్చువల్గా అది నా డ్యూటీ. బట్ నేను సంహౌ రావడానికి నాకు అంత టైం సెట్ అవ్వట్లేదు. అందుకని నేను కొంచెం యాక్టివ్గా లేకపోతున్నాను లయన్స్ క్లబ్లో. బట్ స్టిల్ ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్. అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను. ఖచ్చితంగా ఇలాంటి సర్వీస్ యాక్టివిటీస్లో నాకు టైం ఉన్నప్పుడల్లా మాత్రం ఖచ్చితంగా నేను వచ్చి చేస్తాను. ఏదైతే ఇవాళ రోజున అంటే ప్రతి 3వ ఆదివారం నెలలో మనకి ఇక్కడ జనతా డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్యాంపస్లో మన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే దానికి పదం కుమార్ గుప్తా గారు ఈ సంవత్సరానికి సరిపడా అన్నీ కూడా ఆయన పెట్టుకోవడం నిజంగా ఆయనకి నేను నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతమంది వచ్చారు అనేది కాదు, అది ఇందాక మన రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టు అది 10 మంది అవ్వచ్చు, 5 మంది అవ్వచ్చు, 15 మంది అవ్వచ్చు, లేకపోతే 25 మంది అవ్వచ్చు. బట్ దే ఆర్ గెటింగ్ సర్వీస్ ఫ్రమ్ ద లయన్స్ క్లబ్. ఎట్లాలాగా అంటే కష్టంలో ఉన్నవాడు ఆ 10,000 15,000 కూడా ఖర్చు పెట్టలేని వాడికి మనం చేయించి ఇవ్వటం అది చాలా సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన యువ నాయకులు శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్యంగా మా సీనియర్ సభ్యులు లయన్ పదం కుమార్ గుప్తా గారు మరి ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామండి. ముఖ్యంగా మరి ఈ శిబిరాన్ని మరి మా జనసేన నాయకులు మరియు తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సభ్యులైన బొలిశెట్టి రాజేష్ గారు మరి ఈ శిబిరాన్ని ప్రారంభించడం, అలాగే మరి వారు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో అలాగే మరి తాడేపల్లిగూడెం అభివృద్ధిలో కూడా వాళ్ళ తండ్రికి చేదుడు వాదుడుగా ఉంటూ మరి తాడేపల్లి నియోజకవర్గాన్ని చక్కటి ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్న బొలిశెట్టి రాజేష్ గారికి మరి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరి ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జనతా హాస్పిటల్లో ఫ్రీ ఐ క్యాంప్ అనేది జరుగుతుందండి. ఇది గత కొన్నేళ్ళుగా ప్రతి నెల 3వ ఆదివారం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. సో ఇవాళ ఇక్కడికి ఎవరైనా ప్రేక్షకులు కూడా ఎవరికైనా అవసరమైతే వచ్చే నెల ప్రతి నెల కూడా ఇది మనకి 3వ ఆదివారం జరుగుతూనే ఉంటుంది ఇది. సో ఈ ఈవెంట్కి ఈ ఫ్రీ ఐ క్యాంప్కి మనకి ఈ ఇయర్ అంతా కూడా ప్రతి నెల మనకి పదం కుమార్ గుప్తా గారు మా లయన్స్ క్లబ్ మెంబర్, ఆయన స్పాన్సర్ చేయడం జరుగుతుంది.
ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన మహావ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు అన్నారు. ఎన్టీ రామారావు 30వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి దుర్గారావు యాదవ్, వేగి బోసయ్య, కొండాడ ధర్మారావు, మహమ్మద్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి, ఓకే. పంచాయతీ ఆఫీస్ దగ్గర అండి, పిహెచ్ సెంటర్. మన తాడేపల్లిగూడెం బస్టాండు ఇన్గేట్ దగ్గర ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ విచ్చేసి, అలాగే ఆటో కార్మికులు కార్యకర్తలు కూడా విచ్చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పైగా రాముడు కృష్ణుడు అంటే ఎవరో దేవుడు అంటే ఎలా ఉంటాడా అనిపించే రామారావు గారి పాత్రలు అమోఘమైనవి. రాముడైనా, కృష్ణుడైనా, భీష్ముడైనా, దుర్యోధనుడైనా ఇలాగ ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు చేసి ముందు నుంచి కూడా కష్టపడిన వ్యక్తి అతను. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. నిమ్మకూరు నుంచి సైకిల్ తొక్కుతూ విజయవాడ సైకిల్ పెట్టుకుని కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేవాడు. అతను అలాగే చిన్న ఉద్యోగం చేసి కళారంగంలోకి వెళ్ళాలనే తపన, ఆతృత ఎంతో ఉండేది. కానీ ఆయనకి ఆర్థిక పరిస్థితి బాగోక కుదరక ఎన్నో కష్టాలు పడి చివరాఖరికి మన సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా చక్కటి పాత్రలు నిర్వహిస్తూ విశేషమైనటువంటి ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు కూడా చక్కటి పాత్రలు అందరూ కూడా ఆయన అభినందించేవారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎన్టీ రామారావు అని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు 30వ వర్ధంతి పురస్కరించుకుని స్థానిక పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎన్టీ రామారావు అని, పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మహావ్యక్తిని కొనియాడారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, అందరికీ ఇల్లు ఉండేలా ఆయన హయాంలో చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు, షేక్ బాజీ, ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభుని మురళి, దాసరి అప్పన్న, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో ఈరోజు ఇక్కడ వృద్ధులందరికీ కూడా భోజన సదుపాయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు అంటే తెలియని ఆంధ్రుడంటూ ఉండరు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మొదటి పేరుగా మరి నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పుకోవచ్చు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మార్కు మరి ప్రజలకు చూపించడం జరిగింది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలంటే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న గుర్తింపు ఆయనతోనే ప్రారంభమైంది. ఊడు ఊడు గుడ్డ నినాదంతో మరి ₹2 పథకం కానీ, మరి జనతా వస్త్రాలు కానీ, అలాగే మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉచిత ఇళ్ళు నిర్మాణం కానీ ఆ రోజునే చేయడం జరిగింది. అంతేకాకుండా మెట్ట ప్రాంత రైతులు ఆయన్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఆ రోజున అందరూ బీడు పడిపోయిన పరిస్థితి. డెల్టా భూమి 10,000 ఉంటే ₹1,000 కూడా ఎవరో కూడా ఈ భూమిని, మెట్ట భూమిని కొనే పరిస్థితి లేదు. ఈవేళ అయ్యే భూములు డెల్టా భూముల కంటే
అత్యధికంగా అమ్ముడుపోతున్న పరిస్థితి ఉందంటే దానికి ముఖ్య కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పక తప్పదు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరవరబాబుజీ గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా శాసమహల్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ చౌక్ వద్ద అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం చేయడం జరిగింది. తదనంతరం ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయంతో నెరవేర్చుకోవాలని కోరికతో పేదలకు ఉంటాకి ఇల్లు అలాగే కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తినని 2 రూపాయల బియ్యం పథకాన్ని అమలు చేసి పేద బడు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన ఎన్టీ రామారావు అని చెప్పవచ్చు. అలాంటి యొక్క వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వల్లభబాబుజీ గారి ఆధ్వర్యంలో పడాల వృద్ధాశ్రమం కార్యక్రమం చేయడం జరుగుతుంది. నటరత్న నటసూరభామ శ్రీ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ శ్రీ వల్లభబాబుజీ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహ దగ్గర కార్యక్రమం చేయడం, అన్నదానం అలాగే వస్త్రదానం కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మన వృద్ధాశ్రమంలో కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆయన్ని చూసిన వెంటనే శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు అంటే ఎలాగుంటాడో ఎవరికి తెలియదు. రామారావుని చూస్తే సేమ్ కృష్ణుడిలాగా ఉంటారని చెప్పి అనుకుంటారు. పూర్వం మన వాళ్ళు తెలుగు వాళ్ళందరినీ కూడా మద్రాసీలు అనేవారు. మన వాళ్ళు ఎవరికి విలువ ఉండేది కాదు. అటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడతాం, తెలుగువాడి ఔన్నత్వాన్ని ఢిల్లీ నడివీధుల్లో చూపించిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. నట సార్వభౌమ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లభబాబుజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో ఇంత ఘనంగా వృద్ధులకి మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నో పథకాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ భారతదేశం ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోయేటటువంటి ప్రణాళికలు మరి నారా చంద్రబాబు మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చేపట్టడం జరిగింది. మరి మన మెట్ట ప్రాంతంగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని, అక్కడ ఉన్నటువంటి భూముల్ని మరి బంగారు భూముల కింద చేసినటువంటి ఘనత మరి నందమూరి తారక రామారావు గారికి చెందుద్ది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నటసౌరభమ్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ వల్లభబాబుజీ గారి ఆధ్వర్యంలో అటు పెంటపాడు మండలం, ఇటు పట్టణం, రూరల్ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం శాస్మాల్లో సెంటర్ దగ్గర ఉన్నటువంటి బస్టాండ్ పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ చౌక్ వద్ద ఆయనకి నివాళులు అర్పించి వృద్ధులకి వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. అనంతరం ఇక్కడ పడాల్లో ఉన్నటువంటి ఇక్కడ రూరల్ మండలం నాయకులైనటువంటి సాల్మన్ రాజు గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వర్ధంతి కార్యక్రమాలను సేవా కార్యక్రమాలుగా చేయాలని అధిష్టానం ఆదేశించడంతో బాబ్జీ గారు నాయకత్వంలో అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి చేయడం జరిగింది. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతురి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం మౌంజిపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్న ఎన్టీఆర్ 40 సంవత్సరాల పాటు రాజకీయ రంగానికి, 14 సంవత్సరాల పాటు రాజకీయ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను భారతరత్న అవార్డు ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా తెలుగు ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీఆర్కు భారతరత్న అవార్డుకు చొరవ తీసుకుంటే తెలుగు ప్రజలంతా గుండెల్లో పెట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెక్కలపూడి శ్రీరామమూర్తి, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, నీటి సంఘం సభ్యులు దమ్మలపాటి రాజారావు, తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ నెక్కలపూడి రాజు, పంచాయతీ సభ్యులు తానేటి జయమ్మ, ఒలిమి యేసు, నలమాటి శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు 9 నెలల పాటు తన చైతన్య రథం మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 9 నెలల స్వల్పకాలంలోనే 1943లో జరిగిన ఎన్నికల్లో విజయడంకా మోగించి కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడం జరిగింది.
అనంతరం కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎన్నో కార్యక్రమాలు సినిమా నటుడుగా చేసిన సేవలన్నీ మనకు తెలుసు. ఎన్టీ రామారావు గారు సినిమా నటుడిగా ఆయన చేసిన పాత్రలు కానీ చేయని పాత్రలు కానీ లేవు. తర్వాత రాజకీయ రంగంలో కూడా 14 సంవత్సరాల పాటు విప్లవాత్మకమైన మార్పులు రాజకీయ రంగంలో తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్టీ రామారావు గారి మరణించిన నాటి నుంచి కూడా ప్రతి తెలుగువారు కోరుకుంటున్నాడు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఎన్టీ రామారావు గారు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిగా మీరు కేంద్రంలో అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంపీలే. కాబట్టి మీ అందరూ కూడా మోడీ గారు పెద్ద మనసు చేసుకుని భారతరత్న అవార్డు చేస్తే మేమందరం కూడా మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటాం. స్థానిక శేషమహల్ రోడ్లో శేషమహల్ ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహానికి లోకనాథం ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుతగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లోకనాథ్ ఉమాశంకర్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ విగ్రహం దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొయ్య అప్పారావు, గొర్రెల అప్పారావు, విజయ్, సత్యబాబు, టైలర్ అప్పారావు, శేషమహ సెంటర్లోని యువకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక శేషమహల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం మరి ఇక్కడ మా సెంటర్లో మరి పెద్దలు కొయ్యప్పారావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ మా అన్నయ్య సత్యనారాయణ ఉండేవాడు, ముళ్ళు సత్యనారాయణ, ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మొదటి దండ ఇక్కడ విగ్రహానికి వేయడం బాగా ఆనవాయి. ఆ ఆనవాయి ప్రకారమే మరి మా పెద్దలు సెంటర్లో పెద్దలు కొయ్యప్పారావుతో ఇక్కడ విగ్రహానికి దండ వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం మా సెంటర్లో ఆనవాయి. పుట్టినరోజుకే కాదు అలాగే వర్ధంతికి కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ శేషమహల్ సెంటర్లో ఉన్న కాఫీ వాటరింగ్ మేస్త్రులు అలాగే ఇక్కడ సెంటర్లో ఈ షాపు కాంప్లెక్స్ వాళ్ళు అందరూ కూడా చందాలు వేసుకొని ఈ విగ్రహాన్ని నిర్మించడం రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహం అండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సందర్భంగా ఎల్లగ్రహారం పరిధిలో కుంటివేప చెట్టు వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పటాన్వల్లి మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానాయకుడని, పార్టీ పెట్టిన అతి తక్కువ రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన మహానాయకుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లేరు మోహన్, పొలిశెట్టి రంగారావు, ఉండ్రాజవరపు భాస్కర్రావు, కట్ట అన్నవరం, అంగడాల చింతరావు, చీకట్ల సంసోన్, ఎస్కే బాజీ, పటాన్ సుభాని, బచ్చు దినేష్, కొప్పుల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు పటాన్వల్లి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు, పండ్లు అనే కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు కళారంగంలో 40 సంవత్సరాలు పనిచేసి రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాసేవ చేయాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ అనే ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు మన అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి ఈ రోజు వర్ధంతి కార్యక్రమం చేయడం అనేది విశేషకరమైనటువంటి రోజని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో పటాన్వల్లి గారి నాయకత్వంలో ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి నెల కూడా మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో, పరివి రవికుమార్ గారి ఆశీస్సులతో, శ్రీనివాస గౌడ్ సహకారంతో ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పటాన్వల్లి గారికి, మిత్ర బృందానికి కూడా ఈ యొక్క నియోజకవర్గ పార్టీ తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు రానున్న కాలంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఎన్టీ రామారావు గారు ఆయన వర్ధంతి దినోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమం ద్వారాగా మేము ఒల్లి యువజన సేవ స్థాపించి తర్వాత ఎన్టీఆర్ సేవని అభివృద్ధిలోకి తెచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గత 3 సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాం. ఏంటంటే మా ఒల్లి పటాన్ గారు సహసహారాలతో అలాగే ఆయన అనుచరులతో ఎదురు తీసుకెళ్తూ ఈ సేవా కార్యక్రమాలను సాగిస్తూ ఆయన నడుపుతున్నారు. అలాగే మేము నెలకొచ్చి 2-3 కార్యక్రమాలు చేస్తున్నాం. వృద్ధులకి, ఏమీ లేని నిరుపేదలకి మాకు తగినంత సహాయం, మాకు తోచినంత చేస్తూ వాళ్ళకి బియ్యం అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, పళ్ళు అవ్వచ్చు, ఏదో మా సహకారంతో మా వ్యవస్థని
వల్లి గారు ముందుకు సాగిస్తున్నారు. వల్లి పటాన్ గారికి ఎప్పుడూ కూడా మేము ఎప్పుడూ అండగా ఉంటాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆయన నెలకి 2 సార్లు 3 సార్లు చేస్తున్నారు. ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి అలాగే మా ఓపిక తగ్గట్టుగా మేము ఇస్తే ఆయన సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. జై వలవల బాబ్జీ గారికి, జై పటాన్ వల్లి గారు. ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల చేస్తున్న కార్యక్రమం పేదవారికి పేదవారికి ఏదో సాయం చేయాలని పటాన్ వల్లి గారి టీము మంచి ఆధారంలో ఆయన ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా ఎన్టీఆర్ గారు ఎలాగైతే పేదవాళ్ళకి సాయం చేయాలని ముందుకు వచ్చారో ఆ విధంగా మన పటాన్ వల్లి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కష్టపడి లేని వాళ్ళకి ప్రతి నెల 3 సార్లు 4 సార్లు చేయడం జరుగుతుంది. అదే భాగంగా ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఆయన ఆశీర్వాదంగా తీసుకుని ఈ కార్యక్రమం చేయాలని అలా అనుకోవడం మమ్మల్ని అందరం పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నాడు నిర్వహించారు. తొలుతగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆసుపత్రిలోని రోగులకు ఎన్టీఆర్ పేరిట పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు దాసరి కృష్ణవేణి, కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిరపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం పెంటపాడు గ్రామంలో పిహెచ్సి సెంటర్లో కార్యక్రమం నిర్వహించి ఆయనకి నివాళులు అర్పించి అందరికీ పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో తెలుగు ప్రజలందరినీ కూడా ఉర్రోతులరించి ఈ ప్రజలు నాకు ఎంతో గౌరవం మన్నలు ఇచ్చారు, అటువంటి ప్రజలకి నేను ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాడు గూడు గూడు గుడ్డ కూడా కరువైన ప్రజలందరూ కూడా చేరదీసి ఒకే నినాదం తెలుగుదేశం పార్టీ వస్తే గూడు గూడు గుడ్డ అందిస్తామని చెప్పని ప్రజలందరికీ కూడా ప్రచార రథంలో చైతన్య రథం మీద ప్రచారంలో చెప్పడం, ప్రజలందరూ కూడా ఆ నాయకత్వాన్ని మన్నించి అతి త్వర కాలంలోనే పార్టీ పెట్టిన అతి తొందరలోనే పార్టీని విజయ ప్రపంచంలో చేసి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఆయన సంక్రాంతి పండగ చేసుకున్న 3వ రోజు అయిన తర్వాత ఆయన కాలం చేశారంటే ప్రపంచం అంతా దిగ్భ్రాంతితో అయిపోయింది జనవరి 18. అలాంటి మహనీయుని ఎన్టీ రామారావు గారిని మనస్మరించుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఆయన సలహాదారుడు, మీ అందరికీ తెలుసు. అతను ఒక ఇంటర్వ్యూ చేశారంట. అడిగితే ఆ విలేకరు ఏమ్మా ఎవ్వరు ప్రపంచంలో అసలైన రాజకీయ నాయకుడు అని అడిగితే ఎంతమంది పేరు చెప్పినా కాదమ్మా, దేశ ప్రజల్లే ఆంధ్ర వాళ్ళే పేరు నిలబెట్టి ఇవాళ ఒక సృష్టించి తెలుగుదేశం పార్టీని చేసిన ఎన్టీఆర్ఏ అసలైన తెలుగుదేశం ప్రజలకి నాయకుడు, తెలుగుదేశాన్ని నిలబెట్టి సృష్టించేయడని. నారాయణపురంలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయం త్రయోదశి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి జరగనున్నాయని ఆలయ కమిటీ పేర్కొంది. జాతీయ రహదారి పక్కన వేంచేసున్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈ నెల 19 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సోమవారం తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ పూజలు, 20న స్వామివారికి కళ్యాణం, 21న ప్రచార ఆరాధన, పూర్ణాహుతి చక్ర స్నానం, 22న స్వామివారి ఊరేగింపు, 23న ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం, 24న పూర్ణ ఏకాహం, 25న ఆదివారం అన్న సమారాధన జరుగుతుంది. తాడేపల్లిగూడెం నుంచి సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు నాయకత్వంలో ఖమ్మంలో జరిగే శత జయంతి ఉత్సవాలకు సిపిఐ శ్రేణులు తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తరలి వెళ్లారు. సిపిఐ పార్టీ 2025 డిసెంబర్ 26న 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాల ముగింపు సభ ఖమ్మంలో జరుగుతోందన్నారు. 5,07,000 మందితో ప్రదర్శన జరుగుతుందన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు భూమి కోసం, భుక్తి కోసం కష్టజీవుల దోపిడీపై నిరంతరం సిపిఐ పోరాటం చేస్తుందన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు సందర్భంగా
ఖమ్మంలో జరిగే శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మరి తాడేపల్లిగూడెం నుంచి మరి కార్లు వేసుకొని ఆర్టీసీ డిపో దగ్గర నుంచి మరి ఒక 50 మంది కార్యకర్తలు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అయితే 1925 డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భవించింది కాన్పూర్లో. 1925 డిసెంబర్ 26న 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వరవల బాబ్జీ, పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు ఆదేశాల మేరకు స్థానిక 10వ వార్డులో శ్రీ బలుసులమ్మ అమ్మవారి గుడి వద్ద పేద ప్రజలకు వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దళాయి తిరుమలరావు, ముత్యాల శ్రీనివాసరావు, అడ్డాల నరసింహారావు, ఎస్కే షరీఫ్, కేఎస్ఎన్ రాజులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన బస్సులమ్మ స్థానిక 10వ వార్డు బస్సులమ్మ గుడి దగ్గర దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ తిరుమలరావు, అలాగే షరీఫ్ గారు, అడ్డాల నాగేశ్వరరావు గారు, రాజు గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమం పేద ప్రజలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ గారు, రాజు గారు రాజ్యంలో బాబ్జీ గారి యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జి అలవల్ బాబ్జీ గారి ఆయన యొక్క ఆదేశాల మేరకు మరి 10వ వార్డు మన గ్రామదేవత బలుసులమ్మ ఆలయం వద్ద మరి పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మరి పేదల పెళ్లిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలంతా కూడా రాజ్యాధికారాన్ని అనుభవించాలంటే మరి కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క మరి 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించాక మరి బీసీలు అందరూ కూడా మహిళలకు కానీ బీసీలకు కానీ మరి రాజ్యాధికారం ఏదైతే కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఈ పదవులన్నీ రావడానికి కారణం మూల పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.